ఎందుకంటే ఈ రక్తము డీజిల్ ఆయిలే నా బాధ్యత. కానీ దివాకర్ అంటానే దానికి పర్మిట్ ఉండదు, దొంగ బస్సులు, డబుల్ నంబరు, ఏమే ట్యాక్సులు కట్టారు, ఏమీ లేదు అని ఒక పెద్ద ప్రచారం. ఎవరికి? ఎస్పెషల్లీ నాకు సరిపోని వాళ్ళు మాట్లాడుతుంటారు. నిన్ననే చెప్పిన, నాకు ఈ బాధలు ఎందుకు వచ్చినట్టు మన ఆయన చదివిపోయింటే సరిపోయాడు. చదివించినవాడు కాబట్టి ప్రతిదాన్ని నేను ఖండిస్తా. అది ప్రజలు ఒప్పుకోరు. నేనేదో పోలీసు వాళ్ళ మీద వాడినాను అంటారు. పొద్దుపోలేదా? మరి డీటెయిల్స్ రండి, పోదాం, మాట్లాడదాం. ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు ప్రియమైంది బస్సులు, ఆ కార్లు, ఆ కలర్లు చూస్తా అంటే అందరూ ఏదో ఒక మైకం వస్తుంది. నిన్ననే ఇంట్లో ఎవరు ఒప్పుకోకపోతే కూడా మళ్ళీ అడిగినారు, అరే ఒక ఆర్డీనే పర్మిట్లు వేసుకుంటారా దయచేసి అంటే సరే ఒప్పుకున్నారు. నిన్ననే 4,20,00,000 10 రోజులు ఇచ్చి బండి. నిజం చెప్పాలంటే తాడిపత్రి హైదరాబాద్ తిప్పుతున్నా లాస్ క్వశ్చన్ ఇది కాదు. ఏదో మేము పైకి వచ్చిన దాంతోనే దివాకర్ అనే బస్సుతోనే మేము యాక్చువల్లీ ఫస్ట్ మా అన్న సమితికి నిలబడినప్పుడు దివాకర్ అంటే ఎవరు అని చెప్పి తెలిసింది మా బస్సుల వల్లనే. ఈరోజు నేను చెప్పాల్సి వస్తున్నా. అసలు ఇప్పుడు ఉన్నాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి అడగండి. 1 సంవత్సరం 2 నెలల కింద 10 లెటర్లు రాసిన మార్చండి అని. ఇది ఏమైందంటే ఆల్ ఇండియా పర్మిట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, 2021లో కొత్త సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చేదానికి ఏమైందంటే సింగిల్ ట్యాక్స్ ఏ స్టేట్లో రిజిస్టర్ చేసుకుంటే దానికే ట్యాక్స్ కట్టండి అని. ఈ వద్దు చూడండి ఎన్నేళ్ళు ఏఆర్ అన్ని ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అక్కడ ఉండే బండ్లు అన్నీ కనిపిస్తాయి మీకు. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టేట్లో రిజిస్టర్ చేసుకుంటే ఆ స్టేట్లో ట్యాక్స్ కట్టండి, హోమ్ ట్యాక్స్ కట్టి బండ్లు తిప్పండి అని. నేను 1 సంవత్సరం 2 నెలల కిందే ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి రిప్రజెంట్ చేసిన 6 సార్లు 7 సార్లు చేసిన దగ్గర కాపీలు ఉన్నాయి. మేము అపోజ్ చేస్తున్నాం. అంటే సంవత్సరానికి 3 లక్షలు కడితే చాలు. అదే ఆంధ్ర ట్యాక్స్ సీట్కి ఎంత తెలుసా మీకు? 3,500 ఇంటూ ఎన్ని లక్షలకు పోతుంది. కర్ణాటక ట్యాక్స్ అదే, తమిళనాడు ట్యాక్స్ అదే. మేమందరూ పోయి ప్రతి ఒక్కడు బిజినెస్ చేసేవాడు ఈ కాలంలో డబ్బులు మిగిలించుకునేదానికే. మళ్ళీ ఏమైంది? సెంట్రల్ గవర్నమెంట్ 2+1 స్లీపర్ కోచ్లు ఇచ్చింది. ఏమే ఏఐఎస్ 119 క్రింద 2+1 స్లీపర్ బస్సెస్ ఇచ్చింది. ఇదంతా చెప్తున్నాం. అప్పుడు మేము సౌత్ ఉండే వాళ్ళే తిప్పుకునేవాళ్ళు, కేరళ వాళ్ళు, మద్రాసు వాళ్ళు, బెంగళూరు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. అప్పుడు మన ఖమ్మం స్టేట్. అప్పుడు ఖమ్మం స్టేట్లో మేము బెంగళూరు పోవాలంటే మళ్ళీ 3,500 4,000 కట్టేవాళ్ళం. మద్రాసుకు పోవాలంటే కట్టేవాళ్ళం. ఏ రోజు ఇది సింగిల్ ట్యాక్స్ వచ్చిందో ఆ రోజు ఇది భ్రష్టు పట్టింది. ఊరికి అంటుంటారు ఇన్సూరెన్స్ లేవు. ఇప్పుడు యాక్సిడెంట్ పడికి ఇన్సూరెన్స్ లేవు అనద్దండి. అది ఎవడో బుద్ధి లేనోడు అవి అంటాడు. మాకు తెలుసు, నా బస్సు కూడా యాక్సిడెంట్ అయింది. నేను అమ్మిన బస్సు జబ్బార్కి. ఏమైంది? 43 మంది చచ్చిపోయారు. వచ్చినాయి డబ్బులు. ఈ పొద్దు కూడా డిబేట్లో ఆయన పాపం జడ్జి గారు మాట్లాడిన, రిటైర్డ్ జడ్జి అని కూతురు చనిపోయింది. ఆ రోజు నీకు స్వయానా పోయానా, అయితే యాక్సిడెంట్ అయితే పోయినా, నాది కాదు బస్సు. ఈ రోజు కూడా చెప్తా. ఎట్లా మీరు లీజ్కి ఇచ్చినారో ఏపీఎస్ఆర్టీసీకి అట్లా మేము లీజ్కి ఇచ్చాము బండి అమ్మేసి. ఏమైతుంది? అప్పుడు డీకే అన్నా ఉండే మినిస్టర్ గారు, అన్నా కొడతారని. అంతమంది చచ్చిపోతే కొట్టరా? ఫాల్ట్ అనేది అది వేరే కథ. మా డిఐజీని ఎవరో చెప్పారు, ఎస్
మొత్తం కంఫర్ట్ కావాలా బస్సులో, ప్రతిదీ కూడా పెట్రోల్ ప్రోడక్ట్. చెక్క వేస్తే వస్తారా? బస్సు ఫాల్ట్ కాదు. స్కానియా, ఓల్వో ఇవన్నీ ఇక్కడ తయారైనవి కాదు. స్వీడన్, మర్సిడీస్ బెంజ్ ఇప్పుడు వాడే బండ్లన్నీ R&Dకి పోయినాకనే ప్రతిసారి చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు అయింది. మరి నిన్ననే లాస్ట్ మంత్ చేంజ్ దీనికి ఫైర్ ఇవన్నీ వస్తాయని చెప్పి ఇప్పుడు ఇంజన్ దగ్గర ఆడ అంతా సిస్టమ్ మార్చినారు. మన వ్యాట్ తగ్గినాక మాకు 6 లక్షలు తగ్గితే మళ్ళీ ఈ ఎక్విప్మెంట్ ఇప్పుడు వచ్చే బండ్లకు ఈ ఎక్విప్మెంట్ ఉంటుంది. అంతకుముందు ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఉండేది కాదు, ఇప్పుడు ఉన్నాయి. ఫాల్ట్ అంతా వచ్చి ఇప్పుడు బస్ నా బండి ఫాల్ట్ R&B రోడ్. మేము చెప్తే ఏమంటారంటే వీడు రాజకీయంలో ఉన్నాడు తప్పించుకుంటాను ఏమంటాడు. తప్పించుకుంటాను కాదు. ఏమే ఈరోజు ఎందుకైంది స్కూటర్ వల్ల అయింది. మరి దానికి అన్ని ఫిట్టింగ్ చనిపోయినాడు, బాధ అవుతుంది. అందుకే చెప్పాల్సి వస్తాను. చెప్తున్నా, మొన్ననే మేమంతా అపోజ్ చేసినాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము రాస్తే ఏమే అది మొన్ననే డ్రాఫ్ట్ స్కీము చేస్తున్నారు. నేను చెప్తున్నాం మళ్ళీ వద్దు మాకు ఈ ట్యాక్స్లు, ఈ సింగిల్ ట్యాక్స్ వద్దు. ఏ స్టేట్కి వస్తే ఆ స్టేట్. ఈరోజు మీకు తెలిసలేదో ఒక సౌత్ ఇండియాలోనే బస్సులు బ్రహ్మాండంగా ఉంటాయి, నీట్గా ఉంటాయి, అన్నీ ఉంటాయి. హైయెస్ట్ పే వచ్చేది కూడా మాకు ఇక్కడే. యూపీ అక్కడంతా పోతే పైకి పోతే బాంబే తప్పించి పైకి పోతే బస్సులు బాగుండవు, ఏముండవు. దాంట్లో ఎక్కేవాళ్ళు కూడా సరిగ్గా ఉండరు. అందుకని వాడు ఛార్జీలు తక్కువ. ఇప్పుడు ఏమవుతుంది, కెలకట్టా ఓనర్లు బెంగళూరు రిజిస్ట్రేషన్ ఏఆర్, ఢిల్లీ ఓనర్లు ఏఆర్ రిజిస్ట్రేషన్ లేదా ఎన్ఎల్ రిజిస్ట్రేషన్. మొన్ననే డ్రాఫ్ట్ స్కీమ్ వచ్చింది, మొన్ననే అయిపోయింది. మేమంతా చెప్తున్నాం లేదు మళ్ళీ పాత సిస్టమ్ రావాలా. ఈ పొద్దు ఉండే బస్సులన్నీ నార్త్ ఇండియావే, మరి రిజిస్ట్రేషన్ ఎన్ఎల్ ఏఎల్. అవును మేమంతా పోతాను, కానీ మేము అపోజ్ చేస్తాను. నేను హైదరాబాద్ కలకట్ట తిప్పేవాడిని. ఆ రోజు ఎవరు తిప్పలే, ఈ పొద్దు ఎవరు తిప్పలే. అందరూ ఈడికి వచ్చినారు, కిందికి వచ్చినారు. వాస్తవం చెప్తున్నా, కావాలంటే చెప్తున్నాను, రాయల్గా చెప్తున్నా. పైన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఒక్క సంవత్సరం 2 నెలల కింద ఇచ్చినా మళ్ళీ ఆ పేపర్లు తీసి రేపు మళ్ళీ చూపిస్తాం మీకు. మేము అపోజ్ చేస్తానా. ఎందుకు నాగాలాండ్లో రిజిస్టర్ చేయాలంటే మేము కూడా పోవాల్సి వచ్చింది. ఆ పొద్దు మాకు అన్ని బస్సులు ఉంటే మేము ఇటు తిప్పినాం. ఈ పొద్దు నాకు వచ్చేది 6 బస్సులు ఉంటే నాకు డబ్బులు మిగులుతాయని పోతాను. రూల్స్ చేంజ్ చేయండి. ఆయన సార్ ఎవరు చెప్పారు ఇందాయన అన్ని పెట్రోల్. ఎస్, సీట్ కవర్ మేడ్ ఫ్రమ్ పాలిస్టర్, ఫోమ్ వచ్చి మేడ్ ఫ్రమ్ పెట్రోల్ ప్రోడక్ట్, పైన సీలింగ్ వచ్చి పెట్రోల్ ప్రోడక్ట్ వచ్చిందల్లా పక్కన ఉంటుంది. కర్టన్స్ ఆర్ మేడ్ బై పాలిథిన్. ఎస్, ఆల్ పెట్రోల్ ప్రోడక్ట్. ఎందుకు కానీ మీకు కంఫర్ట్ కావాలంటారే. దట్ ఈస్ నాట్ ద మిస్టేక్, నాట్ ద మిస్టేక్. R&D ఎంత ఖర్చు పెడతారు? ఇప్పుడు ఓల్వో కొనాలంటే 2,20,00,000. ఎందుకు కొంటున్నామంటే సేఫ్టీ కోసం. దే ఆర్ మోర్ సేఫ్టీ నౌ టుడే. ఈవెన్ ఇండియన్ వెహికల్స్ ఆర్ వెరీ సేఫ్టీ. Euro 6 యూరో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వాట్ ఈజ్ యూరో? పొల్యూషన్ ఇవన్నీ లేకుండా. ఐఎమ్ సారీ, నేను డీప్గా పోతే అందరూ బాధపడతారు. సార్ ముందు సింగిల్ ట్యాక్స్ తేండి. నేను బెంగళూరు తిప్పాలంటే ఆంధ్ర ట్యాక్స్, బెంగళూరు ట్యాక్స్ కడతా. అప్పుడు ఈ బస్సులన్నీ ఉండవు, చెత్త ఓనర్లంతా వెళ్ళిపోతారు. నేను ఒకవేళ హైదరాబాద్ బెంగళూరు తిప్పాలంటే అటు ఈవెన్ ఆంధ్ర ట్యాక్స్ 3 ట్యాక్స్ కలిపి తిప్పేదాన్ని రెడీగా ఉన్నాం. నిన్న సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ అమెండ్ చేయాలని చెప్తే అందరూ ఇప్పుడు మేమంతా అబ్జెక్షన్లు చేసేవాళ్ళు చేసినారు, కావాలనే వాళ్ళు కావాలని చేసినారు. మేమంతా వద్దని చెప్తున్నాం. నేను చూపిస్తా పేపర్లు కావాలంటే. నేను మళ్ళీ మొదలుపెట్టిన రోజు రాసిన. అందుకోసం మీరు బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ తప్పనంతండి. అంటే కార్లు అంటుకోలేదా?
చూస్తాడు కార్లు అనుకున్నట్టు దండిగా ఏదో చిన్న మిస్టేక్ ఇస్తుంది, యాక్సిడెంట్ అంటారు దాన్ని, యాక్సిడెంట్. అవును, ఒక గాడి ఎలక దూరుతుంది, ఒక వైన్ కట్ చేస్తుంది. ఇట్స్ అన్ యాక్సిడెంటల్. డోంట్ బ్లేమ్ ద బస్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ నాట్ ద బాడీ బిల్డర్. మిస్టేక్ అంతా మాది. ఆ బండి కాలిపోయిన బండి స్వీడన్ నుంచి వచ్చింది. ఎస్, ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ స్వీడన్. దానికి ఇంకా 10 years ఏమో ఉంది దానికి. అందుకోసము ముందు ట్యాక్సేషన్ అంతది చేయండి, సింగిల్ ట్యాక్స్ చేయండి, సింగిల్ ట్యాక్స్ చేయండి. ఎవడంటే వాడు కండక్టర్, క్లీనర్ అందరూ బస్ ఓనర్లు అయిపోయినారు. ఎస్, అయినారు కాబట్టి ఇప్పుడు బాధ. నేను రిక్వెస్ట్ చేస్తాను స్టేట్ గవర్నమెంట్, అన్ని స్టేట్ గవర్నమెంట్లో హైదరాబాద్ ఓనర్లు హైదరాబాద్లో రిజిస్టర్ చేయమండి, కొద్దిగా ట్యాక్స్ తగ్గండి. 3,500 లేకుండా దాన్ని ఏదో వచ్చి 3,000కు 2,500 చేయండి. మేము ఈడే కడతాం, ఈడే ఉంటాం, గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది. మినిస్టర్ పంపిస్తా, చైర్మన్ పంపిస్తా, కమిషనర్ పంపిస్తా, అందరూ పంపిస్తా. ప్లీజ్ ఈ ట్యాక్సేషన్ ని తగ్గించి ఈడే రిజిస్టర్ చేసుకోమని చెప్పండి. మేము రెడీ. చోటా బాటా గాడ ఉందా వెళ్ళిపోతారు. ఈరోజు జరిగింది అంటే అదేదో మోటార్ సైకిల్ వచ్చింది, ఒక ఇట్లా స్పార్క్ వస్తే కూడా, ఎందుకంటే లోపల ఉండే మెటీరియల్ అంతా పాలిస్టర్ మేడ్ ఫ్రమ్ ద పెట్రోల్ ప్రోడక్ట్. సో నేను ఒకటే ఆన్ ద స్టేట్ సీఎం గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్తున్నాం, దయచేసి ట్యాక్సేషన్ తగ్గియండి. అన్ని పర్మనెంట్ గా ఇక్కడే రిజిస్టర్ చేసుకోమనండి. 1 month టైం ఇవ్వండి. ఎంతమంది వెళ్ళిపోతారో చూడండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఒక బస్సు, షావుల్లోనే వచ్చినాయన్ని. ఇంకోటి ఫ్లెక్స్ బస్సు ఇవన్నీ ఉన్నాయే, వాళ్ళు మెయింటైన్ చేయరు, ఓనర్లు మెయింటైన్ చేసి ఇది ఇస్తారు. అవి కూడా తగ్గియండి. జింగి బస్ అంట, ఫ్లెక్స్ బస్ అంట, మేము 99 రూపాయలకే పోతామంటారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. దయచేసి దీనికి ఒక కమిటీ వేసి ముందు స్టేట్ వైజ్ ట్యాక్స్ కట్టియండి. ఏమంటే మీరు స్టేట్ చాలా ఎక్కువ ఉంది కానీ ట్యాక్స్ కొద్దిగా తగ్గిండి, మీరు ప్రాఫిట్ వస్తుంది. మేమందరం ఏ స్టేట్ కావాలి ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నాం. మీరు మళ్ళీ పేపర్లో రేపే మినిస్టర్ గారికి, సీఎం గారికి, కమిషనర్ గారికి రేపు మళ్ళీ పెడతా. పాత డేటే ఉంది చూడండి, నా దగ్గర రిసీవ్ చేసుకుంటాడు ఉన్నాయి. మీరంతా ఏమంటే ప్రభాకర్ రెడ్డి సార్ ఇన్సూరెన్స్ ఉండదు, పర్మిట్ ఉండదు అంటే దొంగ బస్సులు వెళ్ళిపోయి అంటే దొంగ బస్సులు అనే నా మీద కేసు కూడా పెట్టింది. మరి అశోక్ గెహ్లాట్ మీద పెట్టండి, అమ్మినోడి మీద పెట్టరే. ఏమే పొలిటికల్, దీనిలో పొలిటికల్ చేయొద్దండి. ఎవరు ప్రాణమైనా ఒకటే. బాధ వేసింది పొద్దు. ఆ రోజు 43 మంది చచ్చిపోయారు. ఆ రోజు చచ్చిపోయింది ఆర్ఎండ్బి నేషనల్ హైవే ఫాల్ట్ చూపించినాం. ఒకవేళ 2,50,00,000 ఇన్సూరెన్స్ ఇచ్చింది నా బస్సులు, కాకపోతే 43 రికార్డు ఉంది. వనపర్తికి కూడా చెప్తారు. ప్లీజ్ సార్, see that it is registered in the home state and the tax has to be paid in home state. తగ్గిపోతాయి స్టేట్లన్నీ, they get profit out of our buses. ఇప్పుడు ఎన్నో 10,000, 20,000, 40,000, 50,000, 1,00,000 ఇవన్నీ నాగాలాండ్, ఏఆర్లో రిజిస్టర్ అయినాయి. నేను నిజం చెప్తున్నా, బాధేసి చేయండి. మాకది ఒక బిజినెస్. నాకైతే ఉంటుంది చూడు, ఒక్కొరికి హ్యాబిట్ మాది ఉంటుంది. కొందరు మందులు కడతా అంటారు, వాళ్ళకి అది గుట్కా తాగుతారు. అట్లా నాకు ఎందుకు ఆ బస్సులు అంటే ఇష్టం. పెంచింది అవే మమ్మల్ని ఈరోజు ఇట్లున్నామంటే దానివల్లనే. ఐ వాంట్ దట్, సీ దట్ మై ట్రాన్స్పోర్ట్ షుడ్ ఫ్లరిష్. సో నమస్కారం అండి. ఆవేదనతో మాట్లాడే బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ నాట్, దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ R&D. ఇప్పుడు కొత్తది వస్తుంది, ఈ ఫైర్ నుండి పోవాలని చెప్పి మళ్ళీ 3,50,000 రూపీస్ ఇంజిన్ చుట్టే పైప్ లైన్ అన్నీ వస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ.